హే గాయ్స్, వెల్కమ్ టు క్యాష్ బెడ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ముందుకి ఒక సూపర్ కంటెంట్తో వచ్చాను. అదేంటి అంటే, మీలో చాలామంది ఐటీఆర్ రిటర్న్స్ ఫైల్ చేసి ఇంకా ప్రాసెస్ అవ్వలేదేంటా, ఇంకా రీఫండ్ క్రెడిట్ అవ్వలేదేంటా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. మీ ఐటీ రిటర్న్స్ ప్రాసెసింగ్ డిలే అవ్వడానికి గల రీజన్స్ కొన్ని మేము ఇక్కడ లిస్ట్ చేసాం. అదేంటి అంటే, ఫస్ట్ థింగ్, హై వాల్యూమ్ అండ్ పీక్ ఫైలింగ్ పీరియడ్. అంటే మన కంట్రీలో ఆల్రెడీ 1 crore పైగా రిటర్న్స్ ఫైల్ అయ్యాయి అండ్ ఇంకా ఫైల్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రాసెస్ చేయాలి అంటే డిపార్ట్మెంట్కి టైం పడుతోంది. సెకండ్ పాయింట్, ఐటీఆర్ 2 అండ్ ఐటీఆర్ 3లో చాలా గ్లిచెస్ ఉండడంతో వాటిని క్లియర్ చేసి స్మూత్ రిటర్న్ ఫైలింగ్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి డిపార్ట్మెంట్కి ఆల్రెడీ టైం పట్టింది. సో అందుకే మన డ్యూ డేట్ని కూడా 15th September 2025కి ఎక్స్టెండ్ చేసింది. థర్డ్ పాయింట్, పాలసీ టు రివ్యూ పాస్ట్ రిటర్న్స్. ఐటీ డిపార్ట్మెంట్ కొత్త అప్రోచ్ యాజ్ పర్ సెక్షన్ 245 ఆఫ్ ఐటీ యాక్ట్. అంటే ఆల్రెడీ ఒక పర్సన్కి రిలేటెడ్ పెండింగ్ అసెస్మెంట్స్ ఆర్ ప్రీవియస్ రిటర్న్స్లో ఏవైనా తప్పులుంటే అవన్నీ క్లియర్ అయ్యేంత వరకు ప్రెజెంట్ ఇయర్ రీఫండ్ని విత్హెల్డ్ చేస్తోంది. దీనికి అర్థం ఏంటంటే, డిపార్ట్మెంట్ మన రీఫండ్ని అప్రూవ్ చేయడానికి మన పాస్ట్ రిటర్న్స్ని క్రాస్ వెరిఫై చేస్తోంది. ఫోర్త్ పాయింట్, ఈ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ స్టెప్స్. మనం రిటర్న్ ఫైల్ చేసినా, ఈ వెరిఫికేషన్ చేసినా అడిషనల్ చెక్స్ లాంటివి, అంటే బ్యాంక్ వ్యాలిడేషన్స్ అయ్యాయా చూసుకోండి. బ్యాంక్ వ్యాలిడేషన్స్ అవ్వకపోతే మీకు రీఫండ్ క్రెడిట్ అవ్వదు. ప్రాసెసింగ్ రిలేటెడ్ డిలేస్ ఉన్నప్పటికీ మన సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్టెప్స్ తీసుకుంటోంది మన ఐటీఆర్ ఫైలింగ్, ప్రాసెసింగ్ అండ్ రీఫండ్ ఇష్యూ స్మూత్ అండ్ ఎఫెక్టివ్గా ఉండడానికి. అందులో ఫస్ట్ స్టెప్గా మన డ్యూ డేట్ని ఎక్స్టెండ్ చేసింది, లాస్ట్ మినిట్ రష్ని తగ్గించడానికి. రీఫండ్ ప్రాసెసింగ్ టైం 20 to 45 days, యావరేజ్ రీఫండ్ ప్రాసెసింగ్ టైం 17 days. సింపుల్ కేసెస్లో అయితే సేమ్ డే రీఫండ్స్ కూడా వస్తున్నాయి. న్యూ యూటిలిటీస్ అండ్ ఐటీఆర్ ఫార్మ్స్ వల్ల మన ఫైలింగ్ ఈజీగా జరుగుతోంది. ఆల్రెడీ చెప్పినట్టు ఈసారి రీఫండ్స్ ఓల్డ్ అసెస్మెంట్స్కి లింక్ అయ్యింది. సో ఓల్డ్వి ఏవైనా ఇష్యూస్ ఉంటే రీఫండ్స్ ఇష్యూయన్స్ స్లో అవుతుంది. ఎందుకంటే ఓల్డ్ పెండింగ్ ఐటీఆర్స్ని క్లియర్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి 30th November 2025 వరకు టైం ఇచ్చింది. సో ఇండైరెక్ట్గా ఇది మన కరెంట్ ఇయర్ రీఫండ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. మా ఐటీఆర్ 2 ఫైలింగ్ వీడియోకి రెస్పాండ్ అయ్యి కాంటాక్ట్ అయ్యి రిటర్న్స్ ఫైల్ చేయించుకున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ అస్. మీరు మీ రిటర్న్ని కరెక్ట్గా ఫైల్ చేసుంటే మాత్రం డోంట్ వరీ, యువర్ రిటర్న్ విల్ గెట్ ప్రాసెస్డ్ వితౌట్ ఎనీ ఇష్యూస్. If you have any queries, you can comment down or drop a mail at askcashbed@gmail.com, or simply you can fill a form which was available in the description, or ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నంబర్ ద్వారా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ క్యాష్ బెడ్ యూట్యూబ్ ఛానల్.